వచనంలో 18, 19 వచనంలో పాతాళ లోక ద్వారములు నీ ఎదుట నిలువనేరవు. 19 పరలోక రాజ్యపు తాళపు చెవులు, అంటే పాతాళ లోకపు తాళపు చెవులు ప్లస్ పరలోకపు తాళపు చెవులు నీకిచ్చాను. ఎవరికి? సంఘము గురించి పేతురుతో దేవుడు యేసుప్రభువు వారు మాట్లాడుతున్నారు. సంఘానికి పాతాళ లోకపు తాళాలు ఇవ్వబడ్డాయి, సంఘానికి పరలోకపు తాళాలు ఇవ్వబడ్డాయి. నా మాటలు అర్థమవుతున్నాయా? సంఘానికి పాతాళ లోక తాళాలు ఇవ్వబడ్డాయి, సంఘానికి పరలోకపు తాళపు చెవులు. మీరు చదివారా? వచనం చదివారా? అర్థమవుతుందా? సంఘానికి పాతాళ లోక ద్వారాలని మూసి తలుపులు వేసే అధికారం ఉంది. సంఘానికి పరలోకపు ద్వారాలు తెరచి పరలోకపు తలుపులు తీసి తాళాలు తెరిచే అధికారం కూడా ఉంది. సంఘము దేవుని శరీరము. దేవుని శరీరం అంటే ప్రతి అవయవము. మనం అందరం ఒక్కొక్క అవయవము. ఒకరు చెయ్యో, ఒకరు కాలు, ఒకరు కన్ను, ఒకరు ముక్కు, ఒకరు నోరు, ఒకరు పొట్ట, ఒకరు గుండె, ఒకరు ఊపిరితిత్తులు. ఎన్ని అవయవాలు ఉన్నాయి సంఘంలో, శరీరంలో. మన సంఘంలో మరి అన్ని అవయవాలు ఉన్నాయా? నువ్వు చెప్పగలవా? నువ్వు చెవా, ముక్క, నోరా, చెయ్యా, కాలా? నువ్వెవరివి సంఘంలో? నువ్వు చెవి ఆ సంఘానికి. అయితే నీకు తాళపు చెవులు ఇచ్చాడు దేవుడు. పరలోకపు తాళపు చెవులు ఇచ్చాడు, పాతాళపు తాళపు చెవులు ఇచ్చాడు. విని పరలోకపు ద్వారాలు తెరవాలని, విని పాతాళపు ద్వారాలు మోయాలని తాళాలు, 2 తాళాలు నీకు ఇచ్చేశాడు. ఈ చర్చి తాళాలు నీ దగ్గర ఉండకపోవచ్చు, గేట్ తాళాలు నీ దగ్గర ఉండకపోవచ్చు, కానీ పరలోకపు తాళాలు ఉన్నాయి కదా. ఉన్నాయా? అదే వచ్చిన సమస్య. నా చేతుల్లో ఉన్నాయి పరలోకపు తాళాలు ఉన్నాయి, నా చేతుల్లో ఉన్నాయి పాతాళపు తాళాలు ఉన్నాయి. ఉన్నాయా? మీ చేతులు చూపించండి. దేవుడేమో వీళ్ళు ఎంత భక్తి పరులో, ఎంత పరిశుద్ధులో, ఎంత గొప్పవారో, ఎంత సామర్థ్యం గలవారో, ఎంత పెద్దవాళ్ళు అనుకుని తాళాలు మూట అప్పచెప్పేశాడు, తాళాలు గుర్తు అప్పచెప్పాడు. అసలు మన చేతుల్లో తాళాలు ఉన్నాయో లేవో కూడా తెలియదు మనకి. మనం ఎంత మత్తులో ఉన్నామో. నిజమా కాదా? మత్తులో ఉన్నామా? మేల్కోవాలి. మధ్యాహ్నం నీ చేతుల్లో పాతాళపు ద్వారాలు నిలవబడవు అంటే తాళాలు నీ దగ్గర ఉన్నాయి. పరలోకపు తాళాలు ఎక్కడున్నాయి? నా దగ్గర. చూపించండి. ఉన్నాయా? తాళాలు ఉన్నాయా? బాగా గట్టిగా పట్టుకోండి. మరి నువ్వు ఎంతమంది ఎదుట పాతాళపు ద్వారాలు మోస్తావో, ఎంతమందికి పరలోకపు ద్వారాలు తెరుస్తావో ఆలోచించండి. ఎంత నమ్మితే పరలోకపు తాళాలు ఇస్తాడు దేవుడు. ఒక్కసారి ఆలోచించు. దేవా, నన్ను ఎంత నమ్మితే పాతాళపు ద్వారాలు నా ఎదుటి నిలబడకుండా పాతాళపు తాళపు చెవులు నాకు ఇచ్చావు. నన్ను ఎంత నమ్మితే పరలోకపు తాళాలు నాకు ఇచ్చావు. నా తాళాల్ని ఎంత జాగ్రత్తగా కాపాడుతావో. కాపాడుతున్నావా? నీ కళ్ళ ముందు ఎంతో మంది పాతాళానికి వెళ్ళిపోతా ఉంటారు. తాళం వేయడం చేత కాదు, తలుపులేసేయడం చేత కాదు. నీ కళ్ళ ముందే ఎంతో మంది నాశనంలో మగ్గిపోతుంటారు. వారి కొరకు పరలోకపు ద్వారాలు తెరవడం చేత కాదు. ఎందుకనంటే నీ విషయంలోనే పరలోకం తెరవబడలేదు ఇంకా, నీ విషయంలో పాతాళం మూయబడలేదు ఇంకా. అందుకే ఇతరులకు నువ్వు తెరవలేకపోతున్నావు, ఇతరులకు మూయలేకపోతున్నావు. నీ ఆత్మనేత్రాలకు, నీ బాహ్య నేత్రాలకు కనపడుతుందో కనపడట్లేదో గాని నీ ఎదుట పాతాళ లోకం నోరు తెరుచుకొని ఉంది. నీ ఎదుట పరలోకం మోయబడి ఉంది. కలలు కనొచ్చు, నేను పరలోకంలో పోయి అక్కడక్కడ తిరుగుతున్నట్టు, వస్త్రాలు వేసుకున్నట్టు, కిరీటాలు ధరించుకున్నట్టు, ఆ జీవవృక్ష ఫలాలు ఒక గంపడేసుకుని ముందు కోసుకొని తింటా ఉన్నట్టు కలలు రావచ్చు. కానీ నీ ఎదుట పరలోకం తెరవబడిందా? అపొస్తలుల కార్యాలు 7వ అధ్యాయంలో అపొస్తలుడైన స్టెఫను, మొట్టమొదటి హతసాక్షి స్టెఫను, 55వ అధ్యాయం 56వ వచనం,
7వ అధ్యాయం 55 వచనం 56 వచనం. అయితే అతడు పరిశుద్ధాత్మతో నిండుకొనిన వాడై ఆకాశము వైపు తేరి చూచి దేవుని మహిమను, యేసు దేవుని కుడిపార్శ్వమందు నిలిచియుండుటను చూచి ఆకాశము తెరవబడుటయు మనుష్య కుమారుడు దేవుని కుడిపార్శ్వమందు నిలిచియుండుటయు చూస్తూ ఉన్నాడు స్టెఫను. పరలోకం తెరవబడింది స్టెఫను కోసం, ఆకాశం తెరవబడింది స్టెఫను కోసం. మనుష్య కుమారుడు దేవుని కుడిపార్శ్వమందు కూర్చోలా, నిలబడి ఉన్నాడు స్టెఫను కోసం. స్టెఫను చూస్తున్నాడు, పరలోకం స్టెఫను కోసం తెరవబడింది. నీ కోసం తెరవబడతదా? మన కోసం పరలోకం తెరవబడతదా? మనం ఎప్పుడో వెళ్ళిపోవాలనుకుంటున్నాం. మేము పరలోకం పోతాం అనుకుంటున్నాం. అసలు నీ కోసం పరలోకపు ద్వారాలు తెరవబడతాయా? అమ్మో, నీతిమంతురాలైన నా బిడ్డ వస్తుంది, నమ్మకస్తురాలైన నా బిడ్డ వస్తుంది, పరిశుద్ధురాలైన నా బిడ్డ వస్తుంది అని పరలోకము తలుపులు తెరుచుకుంటుందా నీకోసం? ఒకసారి ఊహించుకో. తలుపులు తెరుచుకుంటుందా పరలోకం? అమ్మో, ఈ బిడ్డ పరలోకపు బిడ్డ, ఈ బిడ్డ పరలోకపు వారసురాలు, నా దగ్గరికి రాకూడదని పాతాళ ద్వారాలు మూసేసుకుంటుందా? కారణం ఏంటంటే మన హృదయములు తెరవబడలా. నీ హృదయం ఎప్పుడైతే తెరవబడుతుందో ఆన్ ద రైట్ స్పాట్, అదే టైంలో పరలోకం నీ కొరకు తెరవబడుతుంది. నీ హృదయం తెరవబడడం, పరలోకం నీ కొరకు తెరవబడడం ఒకేసారి జరుగుతుంది. ఎందుకనంటే పరలోకము కొరకు కదా నీ హృదయం తెరవబడింది. పరలోకం వెళ్ళాలని కదా నీ హృదయం తెరుచుకునింది. నీ హృదయమే తెరవబడకపోతే ఇక పరలోకపు తలుపులు ఎలా తెరవబడతాయి? తలుపు కొడుతూ ఉన్నాడు ఆయన. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 20-21 వచనాలు. ఇదిగో నేను తలుపు వద్ద నిలిచి ఉండి తట్టుచున్నాను. ఎవడైనను నా స్వరము విని తలుపు తీసిన ఎడల నేను అతని యొద్దకు వచ్చి అతనితో నేనును, నాతో కూడా అతడును భోజనం చేయుదుము. నేను జయించి నా తండ్రితో కూడా ఆయన సింహాసనమందు కూర్చుండి ఉన్న ప్రకారము జయించు వానిని నాతో కూడా నా సింహాసనం మీద కూర్చుండనిచ్చేదను. ఇదండి పరలోకం. ఆయనతో మనతో ఆయన కలిసి భుజించడం పరలోకం అంటే. మనము ఆయన కలిసి ఏకముగా భోంచేయడము పరలోకం అంటే. అదే స్వర్గం, అదే పరలోకం. ఏదన్నా చికెన్ కూర తినేటప్పుడు, ఏదన్నా స్వీట్ తినేటప్పుడు స్వర్గం లాగా ఉంది అంటారు చూసారా? అన్నారు మీరు ఎప్పుడైనా? నాలుకకి ఏదైనా నచ్చిన రుచి అంటగానే చాలు స్వర్గమే. అది కాదు స్వర్గం. నువ్వు దేవునితో కలిసి భుజించడము స్వర్గం. దేవునితో కూర్చొని, దేవునితో కలిసి, దేవుడు నీతో కలిసి భోంచేస్తారే, అది స్వర్గం. ఈ భూమి మీద ఆయనని మనం భుజిస్తూ వచ్చాం, ఆయన శరీరాన్ని భుజిస్తూ, ఆయన రక్తాన్ని పానం చేస్తూ వచ్చాం. రేపు మనం అక్కడికి వెళ్ళిన తర్వాత ఆయన మనతో కూడా కలిసి భోజనం చేస్తాడు. మన సహవాసాన్ని ఆయన ఆరగిస్తాడు. ఆయన సహవాసాన్ని మనం ఆరగిస్తాం. అది పరలోకం. మన ప్రెజెన్స్ ని ఆయన ఆరగిస్తాడండి. అక్కడ మన ఉనికిని, మన ప్రెజెన్స్ ని, మన ప్రసన్నతని ఆయన ఎంత ఎంత ఆహ్లాదంగా ఆరగిస్తాడో అది భోజనం ఆయనకి. మన ఉనికి పరలోకం ఆయనకి. మనం ఆయన దగ్గరికి వెళ్ళడమే పరలోకం. నువ్వు ఉండడమే 10 రెట్లు, నువ్వు ఉండడమే భాగ్యం, ఇంకా నాకేం భాగ్యం అని అంటారు చూసారా? అలాగా మనం ఆయన దగ్గరికి వెళ్ళడమే భాగ్యం ఆయనకి. మనం ఆయన దగ్గరికి వెళ్ళి ఆయనతో ఉండడమే ఆయనకి ఆహారం. ఇక మన ఉనికిలో, మన ఎగ్జిస్టెన్స్, మన ప్రెజెన్స్ లో ఆయన సంతోషంగా కూర్చుంటారు అక్కడ. ఆయన ప్రెజెన్స్ లో, ఆయన ఎగ్జిస్టెన్స్ లో మనము సంతోషంగా కూర్చుంటాం. అది అన్యోన్యమైన సహవాసం. దానిని పరలోకం అంటారు. అందుకోసం ఇప్పుడు మనం తలుపు తెరవాల్సిందే. ఎవడైనాను, నేను తలుపు దగ్గర నిలుచుండి తడుతూ ఉన్నాను, ఎవడైనా నా స్వరము విని తలుపు తీసిన ఎడల, 2 మాటలు అవి విడదీయకూడదు. వినాలి, తర్వాత తలుపు తీయాలి. వినే ప్రతి ఒక్కరు తలుపు తీస్తారని గ్యారంటీ లేదు.
వినపడుతుంది కానీ లేవరు. వినపడుతుంది కానీ తలుపు దగ్గరకు వచ్చి కొంచెం అట్లా తీసి తొంగి చూసి మళ్ళీ మూసేస్తారు. వినాలి, స్వరం వినాలి, తలుపు తొడుతూ ఉంటే వినాలి, విని తలుపు తీయాలి. అప్పుడు నేను లోపలికి వస్తా. వింటే కాదు, నేను లోపలికి రాగలుగునంతగా, నేను లోపలికి వచ్చినట్లుగా, నేను లోపలికి వచ్చేంత ఓపెన్ గా నా కోసం తలుపులు తెరచినట్లయితే నేను వస్తాను లోపలికి. నేను వచ్చి వానితో నేను, నాతో అతడు కలిసి భోజనం చేస్తాం. ఇంకొక మాట, యోహాను సువార్త 14:21 నన్ను ప్రేమించువాడు నా ఆజ్ఞలు గైకొనును. 14:21 నా ఆజ్ఞలు అంగీకరించి వాటిని గైకొను వాడే నన్ను ప్రేమించువాడు. నన్ను ప్రేమించువాడు నా తండ్రి వలన ప్రేమింపబడును. నేను వానిని ప్రేమించి వానికి నన్ను కనబరుచుకొందును. దేవుడు తనను కనబరుచుకుంటారు. ఆయన ఏమై ఉన్నాడో, ఆయన స్వరూపం ఏంటో, ఆయన రూపం ఏంటో, ఆయన ప్రత్యక్షత ఏంటో 1 యోహాను పత్రిక 3:2 ప్రియులారా, ఇప్పుడు మనము దేవుని పిల్లలమై ఉన్నాము. మనం ఇక ఏమవుదుమో అది ఇంకా ప్రత్యక్షపరచబడలేదు గాని ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయన ఉన్నట్లుగానే ఆయనను చూతుము కనుక ఆయనను పోలియుందుమని ఎరుగుదుము. ఆయన ఎట్లాగుంటారో తెలీదు. ప్రేమ అంటే ఆయన అనుకుంటాం, కృప అంటే ఆయనే, దయ అంటే ఆయనే, కానీ ఆయన స్వరూపం ఏంటో పూర్తిగా మనము చూడలేము ఈ లోకంలో. మన హృదయం తెరవబడినప్పుడు మన కొరకు పరలోకపు తలుపులు తెరవబడతాయి. మన కొరకు పరలోకపు తలుపులు తెరవబడినప్పుడు పరలోకములో నివాసం ఉండే ఆయన సరాసరి మనలోనికి వచ్చేస్తారు. సరాసరి మన హృదయపు లోతులలోనికి వచ్చి మనలో నివాసం చేస్తారు. అప్పుడు మనలో ఆయన ఆశ్రయం పొందినట్లు, అప్పుడు మనలో ఆయన నివాసం పొందినట్లు, అప్పుడు ఆయన మనలో క్షేమం పొందినట్లు. ప్రైజ్ ది లార్డ్. మన హృదయం తెరవబడాలి. మన హృదయం తెరవబడితేనే పరలోకపు తలుపులు తెరవబడతాయి. నీ హృదయం తెరవబడితే నీ కన్నులు తెరవబడతాయి. అప్పుడు ప్రభువును చూస్తాం. ఇప్పట్లో ఈ భూమి మీద ఉండగా ప్రభుని రూపం మనకి తెలీదు, కానీ పరలోకపు ద్వారాలు తెరవబడగానే ప్రభు మనలోనికి వచ్చినప్పుడు ప్రభుని ముఖాముఖిగా మనం చూస్తాం. ఆయన ఎలా ఉన్నాడో ఆయన ఉన్నట్లుగానే ఆయనను చూస్తాం. ఆయన ఏ రూపంలో ఉన్నాడో, ఏ స్వరూపంలో ఉన్నాడో ఆయన ఉన్నది ఉన్నట్లుగానే చూస్తాం. మన కన్నులు చూస్తాయి. మన కన్నులు చూసినప్పుడు మన నోరు మెదలకుండా ఉండదు, మౌనంగా ఉండదు. మన నోరు మౌనంగా ఉండదు, మన నోరు విప్పి మాట్లాడతాం. ఈ నోరు విప్పబడనంత వరకు, కన్నులు తెరవబడనంత వరకు, హృదయం తెరవబడనంత వరకు మనం మౌనంగా ఉంటాం. ఎవరు నాశనంలోకి వెళ్ళిపోతున్నారో మనకు కనపడదు, ఎవరు కీడులో ఉన్నారో మనకు కనపడదు, ఎవరు మరణంలో ఉన్నారో మనకి కనపడదు, ఎవరు ఎదుట పాతాళం నోరు తెరుచుకొని కాసుకొని ఉందో మనకి కనపడదు. సరే ఆలోచన చేసుకో, ఎంతమందిని అలా నీ నోటితో మాట్లాడి, ఎంతమందిని మత్తులో నుండి, జబ్బులో నుండి, మంపులో నుండి లేపి వారిని దేవుని దగ్గరికి తీసుకొచ్చావో ఊహించుకో. ఒకసారి గుర్తు చేసుకో. ప్రభుని తెలుసుకొని ఎంతకాలం అవుతుంది? నీ ఎదుటే పరలోకపు తలుపులు తెరవబడలా, ఇంకా నువ్వు ఇంకొకరికి తలుపులు తెరవడమా? నీ ఎదుట తెరవబడిన పాతాళపు ద్వారాలు మూసుకోవడమే చేత కాలేదు, ఇక ఇంకొకరి ఎదుట తెరవబడి ఉన్న పాతాళపు ద్వారాలు మూయగలమా? మనం ఎంత బలహీనులమో, ఎంత మత్తులో జబ్బుపడి ఉన్నామో, మనము ఎంత నీరసములో నిస్సత్తువగా, సత్తువ లేకుండా బలము ఉడిగిపోయిన వారంగా ఉన్నాం. వయసేమో పెరుగుతా ఉంది, 30, 40, 50, 60, 70, 100 కూడా వస్తూ ఉంది. సంవత్సరాలు పోతా ఉన్నాయి, కానీ ఇంకా కాపాడాలి దేవుడు. ఇంకా నీ చుట్టూ కంచేయాలి దేవుడు. ఇంకా నీ చుట్టూ భద్రం చేయాలి దేవుడు. ఇంకా నిన్ను నిమరాలి దేవుడు. రామ్మా ప్రార్థనకి, రామ్మా ప్రార్థనకి, రామ్మా. లేదండి, మనం మేల్కోవాలి. మనం చాలా చెడ్డ రోజుల్లో ఉన్నాం, చాలా భయంకరమైన రోజుల్లో ఉన్నాం. దేవుని రాకడ ఎంతో దగ్గరలో ఉంది. నిమిషాలు అంటే నమ్మొచ్చు, గంటలు అంటే నమ్మొచ్చు, రోజులు కాదు ఇవి. ఇంకా
ఇప్పుడా, మరుక్షణమా, మరొక గంట తరువాతనా? నువ్వేం సాక్ష్యం చెప్తావు దేవుని దగ్గర? నువ్వెంత బలమైన వ్యక్తివని ఆయన నిన్ను తీసుకొని పోవాలి పరలోకానికి. నువ్వెంత బలమైన వ్యక్తివని. నువ్వు బలమైన వ్యక్తివేనా? మెచ్యూర్ అయిన వ్యక్తివేనా? పరిపక్వత నొందిన వ్యక్తివేనా? పరిపూర్ణమైన వ్యక్తివేనా? ఇంకెంతకాలం కాపాడాలండి దేవుడు నిన్ను? తలనొప్పికి, పంటి నొప్పికి, కాలు నొప్పికి, మోకాలు నొప్పికి, నీరసానికి, జ్వరానికి, జలుబుకు కూడా మనల్ని బలవంతులనిగా చూడాలనుకుంటున్నాడు దేవుడు. బలవంతులుగా నిన్ను చూశాడు కాబట్టి నీకు ఇచ్చాడు తాళాలు. ఫస్ట్ నీ ఎదుట పరలోకం తెరవబడాలి, నీ ఎదుట పాతాళపు ద్వారాలు మూయబడాలి. ఆ తరువాత నువ్వు అనేకుల ద్వారాలు మూస్తావు, పరలోక ద్వారాలు తెరుస్తావు. అప్పుడు ప్రాకారము వంటి దానమవుతావు. నువ్వు ప్రాకారము వంటి వాడవవుతావు. ప్రైజ్ ద లార్డ్. మనం మేల్కొందాం. మనం మొత్తేంటో జబ్బేంటో మేల్కొందాం. మనకి ఎంత బలము, ఎంత అధికారం ఇచ్చి దేవుడు మన నుండి ఎంతో ఆశపడి ఎదురు చూస్తుంటే, మనమేమో లోకంలో ఎన్నో బంధాలు, బంధకాలు, భారాలు, బాధ్యతలు, అపవాది చీన్లేసి గట్టిగా సంకళ్ళేసి మనల్ని బిగించి భూమికి, లోకానికి పాతేస్తుంది మనల్ని. ఇంకా దాని నుంచి మనం విదిలించుకొని బయటికి రాలేము. పాతాళం మోయాల్సింది మనమే, పరలోకం తెరవాల్సింది మనమే. ఇక మనమే పాతాళానికి, ఈ భూమి మీదకి అట్లా పాతేయబడి ఉంటే, మనమే భూమికి నాటబడి ఉంటే ఇంకెప్పుడు లేసేదే? లేవవా? అడుగువా దేవుణ్ణి, దేవా నేనున్న ఈ అమాయకత్వం అనే మొత్తం అండి. అమాయకత్వం అనేది, ఏమి తెలియని అజ్ఞానం అనేది అదొక మత్తు, అదొక జబ్బు. మేల్కోవాలి దాని నుండి. అవివేకమైనదో జబ్బు, మేల్కోవాలి. అజ్ఞానమైనదో జబ్బు, మేల్కోవాలి. దేవుడు ఇవ్వనన్నాడా? జ్ఞానం కొదువై ఉన్నట్లయితే నన్ను అడగండి అన్నాడు. జ్ఞానం, దేవుని విషయమైన దేవుని గురించిన విజ్ఞానం నేను మీకు నేర్పిస్తానన్నాడు ఆయన. దేవుని గురించిన జ్ఞానం తెలియాలి. మనం లోకంలో ఎన్నింటినో సంపాదించగలుగుతాం, ఎన్నింటినో నేర్చుకోగలం. అట్లా చూస్తే పట్టేస్తాం మనం. మరి వాక్యాన్ని పట్టుకోలేమే, దేవుని పట్టుకోలేమే, దేవుని భావం పట్టుకోలేమే. మనం అట్లా చూసి అట్లా పట్టేయడం చేత కావట్లేదే. నువ్వు లోకంలో ఎంతైనా చేయొచ్చు, లోకంలో ఎంతటి జ్ఞానమైనా నీకు ఉండొచ్చు, కానీ నీ ఎదుట ఇంకా పాతాళపు ద్వారాలు తెరవబడి ఉంటే నీ అంత అవివేకి ఇంకొకడు లేడు, దౌర్భాగ్యుడు ఇంకొకడు లేడు, నీ అంత దౌర్భాగ్యురాలు ఇంకొకళ్ళు ఉండరు. నీ ఎదుట ఇంకా పాతాళపు ద్వారాలు తెరవబడి ఉంటాయి. అది నువ్వు వివేచించాలి, కన్నులు తెరుచుకొని చూడాలి. భ్రమపడొద్దు. నా ఎదుట మూయబడి ఉన్నాయిలే, తలుపులు మూయబడి ఉన్నాలే, నా ఎదుట పరలోకపు ద్వారాలు తెరవబడి ఉన్నాయిలేనని భ్రమపడొద్దు. అనుకోవడం కాదు, అనుకోవడం, భ్రమపడడం, ఊహించడం, విశ్వసించడం కాదు. వాస్తవంగా నిజంగా ఆ తలుపులు, పాతాళపు తలుపులు మూయబడుట నువ్వు చూడాలి. పాతాళపు ద్వారాలు నీ ఎదుట, నీ విషయంలో మోయబడుట చూడాలి. పరలోకపు తలుపులు నీ విషయంలో, నీ ఎదుట తెరవబడడం నువ్వు చూడాలి. నీ హృదయం తెరవబడితే వెంటనే నీ విషయంలో పరలోకం తెరవబడుతుంది. నీ హృదయం తెరవబడలేదంటే, దేవుని విషయంలో, దేవుని వాక్య విషయంలో, దేవుని సంబంధ కార్యాల విషయంలో నీ హృదయం ఇంకా తెరవబడలేదంటే దాని అర్థం నీ ఎదుట పరలోకం తెరవబడి లేదు, నీ ఎదుట పాతాళపు ద్వారాలు తెరవబడి ఉన్నాయి. నీ ఎదుట ఏ ద్వారాలు తెరవబడి ఉన్నాయో పరీక్షించుకోవాల్సిన బాధ్యత నీదే. పరీక్షించుకోవాల్సిన అవసరత ఎంతైనా ఉంది. ఈ మధ్యాహ్న కాల సమయంలో పరీక్ష చేసుకుందాం, పరిశీలన చేసుకుందాం. ప్రియురాలు తలుపు తీయలేని పొజిషన్ లో ఉండింది, కానీ లేచి తలుపు తీసింది. ఆమె తలుపులు, హృదయం అనే తలుపులు తెరుచుకుంది, తెరవగలిగింది కాబట్టి ఆమె కోసం పరలోకపు తలుపులు తెరవబడ్డాయి, ఆమె కన్నులు తెరవబడ్డాయి, ఆమె నోరు తెరవబడింది. ఎంతటి జబ్బులో ఉన్న వ్యక్తినైనా చూసి మాట్లాడితే ఆ జబ్బులో ఉన్న వ్యక్తి ఆ జబ్బును విదిలించుకొని ఆడుతాడు. అదే భావం. 9వ వచనమా?
అది నిద్రితుల అధరములు ఆడజేయును. 7వ అధ్యాయం 9వ వచనం. నీ నోరు శ్రేష్ఠ ద్రాక్ష రసము వలె ఉంది, అది నిద్రితుల అధరములు ఆడజేస్తుంది. నీ కన్నులు తెరవబడితే మాట్లాడతావు, ప్రభుని గురించి మాట్లాడతావు, ప్రభు ప్రేమను గురించి మాట్లాడతావు, ప్రభు కృపను గురించి మాట్లాడతావు. మరో వ్యక్తికి నువ్వు మాట్లాడలేకపోతున్నావు అని అంటే నీ కన్ను తెరవబడలా. ఇంకెన్ని సంవత్సరాలు పోయినా కానీ ఒంటరి, సింగిల్ లైఫ్ అన్నమాట. సోలో లైఫ్. ఎన్ని సంవత్సరాలైనా గడవని వయసు మాత్రం పెరుగుతూ ఉంటది. వయసు పెరుగుతూ ఉండిద్ది, బాడీ పెరుగుతూ ఉండిద్ది, లోకంలో మన అనుభవాలు పెరుగుతూ ఉంటాయి, లోకంలో మనం పెరుగుతూ ఉంటాం. కానీ ఇది మాత్రం, లోపల ఉన్న ఆత్మ మాత్రం, గుర్తుపెట్టుకోండి, శరీరం పెరిగే కొలది ఆత్మ తగ్గిపోతా ఉంటది. అదే గుర్తు. నీ శరీరం పెరుగుతా ఉందా, ఆత్మ తగ్గిపోతుంది. శరీరం అంటే ఇది కాదు, ఈ కండ ఇది కాదు, ఈ బలం ఇది కాదు. శరీరానుసారంగా ఇది పెరుగుతుంది అంటే దాని అర్థం చెప్పనవసరంలా, చూడనవసరంలా. పెరుగుతున్నావు అంటే దాని అర్థం నువ్వు తగ్గిపోతున్నావు అని. ఈ చివరి కడవరి రోజుల్లో నువ్వెంతో భారం మోయాల్సి ఉంది. భారం మోయాల్సిన నీకు విశ్రాంతి ఇస్తాడు దేవుడని ఎక్స్పెక్ట్ చేయొద్దు. భూమి మీద విశ్రాంతి లేదు, భూమి మీద విశ్రాంతి లేదు, వెతకొద్దు. నెమ్మది లేదు, వెతకొద్దు. పరలోకంలో అక్కడ మన బాష్ప బిందువులు తొడబడేది. నో మోర్ పెయిన్, నో మోర్ టీయర్స్, నో మోర్ డెత్. అక్కడ పరలోకంలో దుఃఖమైన, బాధైనా, కన్నీళ్ళైనా, వేదనైనా, మరణమైనా అక్కడ, ఇక్కడ కాదు. ఆ వాక్యాన్ని తీసుకొని ఇక్కడ బతకాలంటే కుదరదు. ఇక్కడ శ్రమ పడాలి, ఇక్కడ నష్టపోవాలి, పోగొట్టుకోవాలి, కాలిపోవాలి. ఇక్కడ చాలా నాశనాన్ని అనుభవించాల్సి ఉంటుంది, శ్రమలను అనుభవించాల్సి ఉంటుంది, అనుభవించాలి. రాబోయే శ్రమల కాలంలో తప్పిస్తాడని దేవుడు చెప్పట్లా. ఆ శ్రమలని తట్టుకోవడానికి కావలసిన సామర్థ్యం సమకూర్చుకోవాలి. ప్రైజ్ ది లార్డ్. ఈ మధ్యాహ్న కాల సమయంలో మన హృదయాలు పరీక్ష చేసుకోండి. నిజంగా మన హృదయాలు తెరవబడ్డాయా? తెరవబడితే పరలోకం నీ కోసం తెరవబడి ఉంటుంది. నీ కోసం పరలోకం తెరవబడి ఉంటే ఆయన అక్కడ ఉండడు, నీ హృదయంలోకి వచ్చేస్తాడు. ఆయన నీ హృదయంలోకి వచ్చాడంటే నీ కన్నులు చక్కగా నింపాదిగా నీ కన్నులు చూస్తాయి ఆయన రూపాన్ని. ఆయన రూపాన్ని చూసిన నీ కన్నులు నీ నోటిని బంధించవచ్చు, నీ నోటిని విప్పుతాయి. ఆయనను చూచిన నీ కన్నులు మాట్లాడతాయి, నీ నోరు మాట్లాడతాయి. నువ్వు ఎంతమందికి చెప్పుంటావు ప్రభు ప్రేమను గురించి? ఎంతమందిని దేవుని సంఘానికి తీసుకొని వచ్చి ఉంటావు? లెక్క వేసుకో, పరీక్ష చేసుకుందాం, ప్రభు సహాయం కోరుకుందాం. దేవా, నేను ప్రాకారము వంటి దానవ్వాలి, నా హృదయం తెరువు, కన్నులు తెరువు, నోరు తెరువు, నాకు సహాయపడు అని ప్రభు సన్నిధిలో వేడుకుందాం. ప్రభు సహాయపడతారు. దేవుడి మాటలు మన వినికిడిలో దీవించును గాక.